హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీనికైతే హ్యాండ్కి అయితే పైపింగ్ ఎలా వేయాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. తర్వాత లైనింగ్ అయితే నేను కట్ చేసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దాని కింద నేను క్లాత్ ఎందుకు వేస్తున్నానంటే అది పల్చగా ఉంది, బక్రం అనేది పైకి కాని రాకుండా అయితే నేను కుట్టేస్తున్నాను అనమాట. దాని మీద కుట్టిన తర్వాత అలా బార్కు కుట్టేసుకున్న తర్వాత దాని మీద ఇలా బక్రం అంటించుకున్న క్లాత్ అయితే వేసుకొని అది వంపులుగా అయితే కుట్టేసుకోవాలి. ఫస్ట్ బార్కి అలా కుట్టేసుకోవాలండి. అలా కుట్టేసుకుంటేనే మనం తిప్పుకోవటానికైనా కరెక్ట్గా ఉంటుంది. ఎంత చేతకాని వారైనా సరే ఈ వీడియో చూసినట్లయితే పర్ఫెక్ట్గా మీకు కట్ వర్క్ అనేది కుట్టడం వస్తుందన్నమాట. నేను చూసారా ఎలా అయితే చేస్తున్నానో, ఎలా అయితే కుడుతున్నానో సేమ్ మీరు కూడా అలానే కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టుకున్న తర్వాత బార్కి అయితే మొత్తం కట్ చేసుకొని అక్కడక్కడ టాకాలు అయితే ఇచ్చుకోవాలి. అలా టాకాలు వంపులుగా కట్ చేసుకొని టాకాలు అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇస్తే మీకు బక్రం అనేది నీట్గా తిరుగుతుంది, వంపులు కూడా కరెక్ట్గా తిరుగుతాయి. నేను చెప్పిన విధంగా, నేను పెట్టిన విధంగా మీరు కూడా అలానే పెట్టుకోవాలి. చూసారా ఎలా నీట్గా వస్తుందో? బక్రం అనేది స్టిఫ్గా ఉంటేనే మనకి కరువుస్ అనేది బాగా వస్తాయి, వంపులు అనేది బాగా వస్తాయి. అదే పీచింగ్ పేపర్తో అయితే ఏలాలు పడుతూ ఉంటాయి. కొన్ని రోజులకి మనం తడిచి ఇచ్చేయంలోనే అది ముడతలుగా పడతాయి. అలా ముడతలు పడకుండా ఉండాలంటే ఒరిజినల్ బక్రం అనేది తెచ్చుకొని హ్యాండ్కి అయితే ఇచ్చేసుకోవాలి. అలా 2 హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం పైపింగ్కి ప్రిపేర్ చేసుకోవాలి. శారీలో ఉన్న క్లాత్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట. శారీలో అలా క్రాస్ ముక్కలు తీసేసుకొని జాయిన్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ అయితే మనం మడిచి కుట్టుకోవాలన్నమాట. నేనైతే వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా ఒక పక్క అయితే మడిచి కుట్టుకోవాలి. అలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇటు సైడ్ అనేది మనం పైపింగ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మన థ్రెడ్ అయితే ఏదైతే ఉందో ఆ థ్రెడ్ అనేది మనం ఇంకొక సైడ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక పక్కనేమో అంచు మడిచి కుట్టాలి, ఒక పక్కనేమో మనం పైపింగ్ అనేది వేసుకొని థ్రెడ్ లోపల వేసుకొని మనం అయితే కుట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా అలా కుట్టుకున్న దాన్ని మనం ఇలా పైపింగ్ క్లాత్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ పాదమే యూజ్ చేయాలి. ఎందుకంటే మనం వంపుల దగ్గర వేసేటప్పుడు తిప్పుకోవాలి కాబట్టి మెయిన్ పాదం అయితే తిప్పుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి అసలైతే వన్ సైడ్ పాదం అయితేనే సెట్బుల్ అవుతుంది. దీనికి ఇలా అయితే పెట్టేసుకొని సైడ్కి పైన వేసుకోవాలన్నమాట. ఇది పైన వరకేనండి పైపింగ్. లోపల కరూస్కి వేయాలంటే చాలా కష్టం అవుతుంది. అది కూడా చూపిస్తాను మీకు. అది కూడా లోపల పైపింగ్ వేసి కట్ వర్క్కి లోపల ఎలా పైపింగ్ వేయాలో చూపిస్తాను. ఇదైతే పైన వేస్తున్నాను. ఎంత నీట్గా వస్తుందో చూడండి. మీరు కూడా సేమ్ వంపుల దగ్గర మాత్రం కంపల్సరీగా మీరు వంపుల దగ్గర వంపుగానే పెట్టుకోవాలి ఈ పైపింగ్ క్లాత్ అనేది. చూడండి చాలా దగ్గరికి అయితే చూపిస్తున్నాను. మీరు కూడా సేమ్ ఇలానే పెట్టుకుని కుట్టుకున్నట్లయితే వస్తుంది. ఎంత చేతగారి వారైనా సరే ఈ పైపింగ్ వేయాలంటే చాలా సులువుగా ఉంటుంది. ఈ వీడియోతో చూసారుగా ఎంత నీట్గా ఉందో. లోపల అయితే వేరే క్లాత్ ఉంటుంది. ఆ క్లాత్ అనేది మనం పైపింగ్ వేసిన క్లాత్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. కట్ వర్క్కి పైపింగ్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్